హే వాళ్ళందరికీ నమస్కారం. ఒకప్పుడు టెర్రరిజం అంటే ఎక్కడో ఒక ఇన్సిడెంట్ జరిగేది. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కనుక్కునే ప్రాసెస్లో, ఇన్వెస్టిగేట్ చేసే ప్రాసెస్లో దానికి దగ్గరలో ఉండే ఆధారాలను పట్టుకొని ఇన్వెస్టిగేషన్ జరిగేది. సో దానికి ఆ ఇన్వెస్టిగేషన్ చేసే ప్రాసెస్లో వెనకాల ఎవరున్నారు అని కనుక్కొని వెనకాల ఉన్న పెద్ద తలకాయలను పట్టుకొని అరెస్ట్ చేయడం, లేకపోతే వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేసి పట్టుకునే ప్రాసెస్లో చంపేయడం, ఎన్కౌంటర్ చేయడం సంథింగ్ జరిగేది. ఇది ఒకప్పుడు టెర్రరిజం. తర్వాత టెర్రరిజంకి ఒక రూపు లేదు, ఒక చోటు లేదు, అలాగే ఒక ప్రొఫెషన్ లేదు అని చెప్తూ ఉన్నా కానీ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ టెర్రరిస్ట్ అటాక్స్ జరిగిన ప్రతిసారి కూడా స్లీపర్ సెల్స్ గానో, ఇన్ఫార్మర్స్ గానో, లేదా ఆత్మాహుతి దాడి చేసుకునే సెల్ఫ్ డెస్ట్రాయిడ్ పీపుల్ గానో, ఇట్లా వీళ్ళందరూ కూడా సొసైటీలో చాలా చిన్న చిన్న వర్క్స్ చేసుకుంటే బ్లూ కలర్ వర్కర్స్ అంటారు కదా, లైక్ కాఫీ షాప్స్లో, కెఫేస్లో వర్క్ చేసేవాళ్ళు, పెట్రోల్ బంక్స్లో వర్క్ చేసేవాళ్ళు, లేదా ఏదో షాప్స్ పెట్టుకుని చిన్న చిన్న బడ్డీ కొట్లాంటివి పెట్టుకుని పనిచేసేవాళ్ళు, ఇలా ఉండేవాళ్ళు. బట్ ఢిల్లీలో బ్లాస్ట్ జరిగిన తర్వాత, జరగడానికి ముందు కొన్ని ఇన్సిడెంట్స్, కొన్ని ఇష్యూస్ గురించి చూసిన వీడియోస్లో నాకు కొన్ని వీడియోస్ చూస్తే షాకింగ్ అనిపించింది. ఏంటంటే ఆ బ్లూ కాలర్ వర్కర్స్ నుంచి టెర్రరిజం అనేది వైట్ కాలర్డ్ పీపుల్ కి మారిపోయింది. అంటే వైట్ కాలర్ పీపుల్ ఎందుకంటే వీళ్ళు ఎలిట్ పీపుల్ అని కాదు, దే ఆర్ నాట్ హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్, దే ఆర్ నాట్ కమర్షియలీ డెవలప్డ్ కార్పొరేట్ పీపుల్, నో, నాట్ దోస్ కైండ్ ఆఫ్ పీపుల్. దే ఆర్ ఇంటూ సోషల్ సర్వీస్ టు దిస్ నేషన్, టు ద సేమ్ నేషన్ వేర్ దే గాట్ ప్యూర్ ఎడ్యుకేషన్, టు ద సేమ్ నేషన్ వేర్ దే గాట్ ప్యూర్ ఫెసిలిటీస్, కంఫర్ట్స్ అండ్ ఎవ్రీథింగ్ టు లివ్, టు సర్వైవ్. వాళ్ళ జీవితానికి కావాల్సిన చదువు, చోటు, ఇల్లు, తిండి అన్ని ఈ దేశం నుంచి లభించాయి. ఈ దేశంలో చదువుకుని దే స్టార్టెడ్ డూయింగ్ టెర్రరిజం యాక్ట్స్ టు ద సేమ్ కంట్రీ. అంటే ఇది ఒక రిలీజన్కి సంబంధించిందా లేదా అనేది పక్కన పెడితే, ఈ ఢిల్లీ బ్లాస్ట్లకి దానికి సంబంధం ఉందని పక్కన పెడితే, ఐ టెల్ యు ద థ్రెడ్స్. పాయింట్ టు పాయింట్ కనెక్ట్ చేసుకుంటే ఇది అఫీషియల్గా ఇంకా అనౌన్స్ చేయలేదు కాబట్టి మనకి మేబీ ఇంకా అది ఢిల్లీ బ్లాస్ట్లకి ఇప్పుడు నేను చెప్పబోయే మనుషులకి సంబంధం ఉందనేది అఫీషియల్గా గవర్నమెంట్ ఇంకా అనౌన్స్ చేయలేదు కాబట్టి నో నోస్ అబౌట్ దట్. బట్ నేను ఏమంటానంటే, లుక్ ఎట్ దేర్ మైండ్ సెట్. వాళ్ళ మైండ్ సెట్ ఒకసారి ఆలోచించండి. దెర్ ఈస్ అ డాక్టర్ ఇన్ హైదరాబాద్ హూ కాట్ ఇన్ ఫరీదాబాద్. అది ఒక టోల్ ప్లాజా దగ్గర దొరికాడు. ఆ డాక్టర్ పేరు అహ్మద్. ఆ డాక్టర్ కార్లో అతని దగ్గర ఆల్మోస్ట్ 30 రౌండ్స్ ఆఫ్ బుల్లెట్స్, 30 పిస్టల్స్. అతని ప్రొఫెషన్ డాక్టర్. అంటే స్టెథోస్కోప్ ఉండాలి, సేఫ్ సైడ్ గా టాబ్లెట్స్ ఉండాలి, ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉండాలి, ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగితే రియాక్ట్ అవ్వడానికి సంబంధించిన ఉపకరణాలు ఉండాలి. అదే డాక్టర్. ఒక డాక్టర్ దగ్గర పిస్టల్స్ ఉన్నాయి అండ్ బుల్లెట్స్ ఉన్నాయి, ఆమో అతని దగ్గర ఉంది అని అంటే అతని మైండ్ సెట్ ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి. వై హీస్ క్యారింగ్, ఫస్ట్ థింగ్, వై హీస్ క్యారింగ్ దట్ మచ్ ఆఫ్ ఆమో ఇన్ హిస్ ఓన్ వెహికల్ అండ్ ఈస్ ట్రావెలింగ్ త్రూ ద టోల్ ప్లాజాస్. అతని డేర్నెస్ చూడండి. అండ్ ఫరీదాబాద్ కూడా ఢిల్లీకి అంత దూరం లేదు, ఇట్స్ జస్ట్ అవుట్స్కట్, ఎన్సీఆర్ కిందకి వచ్చేస్తుంది. Look at his mindset, first thing. Second thing, what he wants to do to this country. Third thing, what they expecting and why they separating from this nation. ఒకసారి ఆలోచించండి. ఎందుకు వాళ్ళు ఇది నా దేశం కాదు అనే ఫీలింగ్ లో ఉంటున్నారు? రెండోది, ఎందుకు ఈ దేశాన్నే పాడు చేయాలి అనుకుంటున్నారు? మూడోది, అసలు అతను చూస్ చేసుకున్న ప్రొఫెషన్ కి, అతని దగ్గర ఉన్న మారణాయుధాలకి ఏమైనా సంబంధం ఉందా? ఎంత క్రూషియల్ థాట్ ప్రాసెస్ ఉండుంటే, ఎంత క్రూయల్ ఐడియాలజీ ఉండుంటే, ఎంత స్ట్రాంగ్ గా అతన్ని బ్రెయిన్ వాష్ చేయకపోయినుంటే అతను ఈ పని చేయడానికి ఆలోచిస్తాడు. సెకండ్ థింగ్, ఇంకొక పర్సన్, ఇతని పేరు కూడా అహ్మదే, జమ్మూ అండ్ కాశ్మీర్ లో దొరికాడు. అతని దగ్గర RDX ఉంది, అతను కూడా డాక్టరే. అతని పేరు ఆదిల్ అహ్మద్ రాతిర్. అతని దగ్గర RDX దొరికింది అండ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ RDX, మోర్ దెన్ 300 kg సంథింగ్, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. సో అంత అంటే చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసే ఒక బాంబ్ కి తయారు చేయగలిగినంత అమో అతని దగ్గర ఉంది. అది RDX, ఇంకా కైండ్ ఆఫ్ సమ్ అదర్ థింగ్స్. అండ్ ఈ సేమ్ పర్సన్ ఎవరైతే జమ్మూ కాశ్మీర్ లో దొరికిన ఆదిల్ అహ్మద్ రాతిర్ అని అతనే ఉన్నాడో, ఇతను అసలు పోలీసులు ఎందుకు పట్టుకున్నారు అని అంటే, జమ్మూ అండ్ కాశ్మీర్ లో మన్సూర్ అహ్మద్ ని హైలైట్ చేస్తున్న పోస్టర్స్ ని జమ్మూ అండ్ కాశ్మీర్ లో అతికిస్తుంది. ఈ మన్సూర్ అహ్మద్ ఎవరు? మనందరికీ తెలిసిన జైషే మహమ్మద్, ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ జైషే మహమ్మద్ ఉంది. ఇండియాని కంప్లీట్ గా డిస్ట్రాయ్ చేయడం వాళ్ళ టార్గెట్. వాళ్ళలో ఉండే ఒక ప్రో యాక్టివిస్ట్ పేరు మన్సూర్ అహ్మద్. సో అతన్ని ఎలివేట్ చేస్తున్న పోస్టర్స్ ని జమ్మూ అండ్ కాశ్మీర్ లో మళ్ళీ అతికించడం మొదలు పెట్టారు ఫ్రీక్వెంట్ ఈ రీసెంట్ టైమ్స్ లో. అది అతికించింది ఎవరు? ఒక చెప్రీ బ్యాచ్ కాదు, ఒక అన్ఎడ్యుకేటెడ్ స్టోన్ పెల్టింగ్ చేసే ఒక అన్ఎడ్యుకేటెడ్, ఇంకా మెచ్యూరిటీ లేని ఒక పిల్లోడు కాదు, ఆర్ నో వన్ లైక్ దట్. ఇతను ఎడ్యుకేటెడ్, ఒక డాక్టర్, సోషల్ సర్వీస్ లో ఉండాల్సిన పర్సన్. అతను పోస్టర్స్ అంటిస్తున్నాడు గోడ మీద. జస్ట్ థింక్ అబౌట్ హిస్ ఐడియాలజీ, థింక్ అబౌట్ హిస్ మైండ్ సెట్. అంటే వీళ్ళు సమాజంలో ఉండవలసిన వాళ్ళ కాదా అని అనిపిస్తూ ఉంటుంది. ఏం యూజే ఉంది? నువ్వు ఇంత 4 ఏళ్ళు MBBS చేసి చదువుకుని ఒక హ్యూమన్ బాడీకి కావాల్సిన వస్తువులేంటి, ఉండకూడని వస్తువులేంటి, తినాల్సిన పదార్థాలు ఏంటి, తినకూడని పదార్థాలు ఏంటి, హెల్దీగా ఉండాలంటే ఏం చేయాలి, హెల్దీగా ఉండకూడదంటే ఏం చేయకూడదు. ఇంతే నీ పని, ఇంతే, ఇదే చేయాలి. ఇది చేస్తే చాలు. నువ్వు చదువు న్యాయం చేసుకుంటే దానికి డబ్బులు తీసుకుంటున్నావా లేదా అని ఇట్స్ అప్ టు యు, ఇట్స్ నీ పర్సనల్ చాయిస్. కానీ వీడేం చేస్తున్నాడు? RDX ఎక్స్ప్లోజివ్ ఐటమ్స్ అతని దగ్గర పెట్టుకుని ఆ పోస్టర్స్ అంటిస్తున్న అతన్ని ఆల్మోస్ట్ అతను అప్పటికే ATS, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కళ్ళలో పడ్డాడు, JK పోలీస్ కళ్ళలో పడ్డాడు, హర్యానా పోలీస్ కళ్ళలో పడ్డాడు. వీళ్ళందరూ కలిసి ఒక గ్రూప్ ఇన్వెస్టిగేషన్ చేసి అతను పట్టుకున్నాక దొరికింది. అండ్ ఇతని గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంది, షాహీన్ అని. తన కార్లోనే ఈ ఆయుధాలన్నింటినీ, తను కూడా డాక్టరే మళ్ళీ సర్ప్రైజింగ్లీ. తను కూడా, షాహీన్ అనే అమ్మాయి కూడా డాక్టర్సే కదా సొసైటీలో. సో దే విల్ డెఫినెట్లీ షో సమ్ ఇంపాక్ట్ ఆన్ అవర్ సొసైటీ. బట్ వాళ్ళు ఏం చేస్తున్నారు? నేషన్ కి అగేన్స్ట్ వెళ్తున్నారు. అండ్ వాళ్ళని ఫాలో అయ్యే పర్సంటేజ్ కూడా ఎక్కువే.
ఎందుకంటే వాళ్ళు ఎంత యాక్టివ్గా ఉంటారో ఆ సర్వీస్లో ఉన్నప్పుడు అంత యాక్టివ్గానే అతను ఫాలోవర్స్ ఉంటారు. ఇతను ఈ డాక్టర్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు బ్రెయిన్ వాష్ చేయడానికి వచ్చే పీపుల్ ఎక్కువ. వీళ్ళ ఇంపాక్ట్ సొసైటీ మీద చూపించడానికి అవకాశం ఎక్కువ ఉంది. బికాస్ 350 kgs ఆఫ్ అమ్మోనియం నైట్రేట్, 47 రైఫిల్స్, కలాష్నికాస్, పిస్టల్స్ అండ్ టైం బాంబ్స్లో పెట్టే టైమర్స్. అసలు 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 మీకు అర్థమవుతుందా? టైం బాంబ్స్లో పెట్టే టైమర్స్ని ఒక డాక్టర్ క్యారీ చేస్తున్నాడు అని అంటే అతను ఏం చేయబోతున్నాడో ఆలోచించండి. ఫస్ట్ సపోజ్ పోలీసులు ఎవరికి కూడా దొరకలేదు, ఏటీఎస్కి కూడా దొరకలేదు, మన టెర్రరిస్ట్ స్క్వాడ్ కూడా దొరకలేదు, ఎవరికి దొరకలేదు. అతను అనుకున్నట్టే ఈ అమో ఏదైతే ఉందో అంతా ఈ పేలుడు పదార్థాలన్నీ తీసుకుని దాన్ని యూటిలైజ్ చేసి బ్లాస్ట్ చేస్తే ఎవరికి లాస్? దీని వెనకాల ఎవరున్నారనేది పక్కన పెట్టండి. ఎవరికి లాస్? నేషన్కి లాస్, నేషన్లో జనాలకి లాస్. మనం అందరం ట్యాక్సులు కట్టుకున్న ఎన్నో పబ్లిక్ ప్రాపర్టీస్ లాస్. ఈ ట్యాక్స్లన్నీ మళ్ళీ ఎవరు కట్టాలి? మనమే కట్టాలి. ఆ ప్రాణాలు ఒక ప్రాణం తిరిగి వస్తుందా? రాదు. ఇప్పుడు ఇది ఎవరి నెగ్లిజెన్సీ అనేది పక్కన పెడితే డోంట్ లుక్ ఎట్ ద గవర్నమెంట్ గురించి కాదు నేను అంటుంది. కామన్ పీపుల్గా టెర్రరిజం యాక్టివిటీస్ని కూల్చడానికి, అలాగే ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ని కంప్లీట్గా మ్యూట్ చేయడానికి వాట్ ఆర్ ద థింగ్స్ వీ క్యాన్ డూ అనే దాని గురించి మనం వీ హ్యావ్ టు థింక్. ఒక బాంబ్ బ్లాస్ట్ చేసేసి లేదా ఒక చోట ఒక విధ్వంసాన్ని సృష్టించేసి అల్లకల్లోలం జరిగిని అలాగే పబ్లిక్ని చంపేసి జనాల్లో భయాందోళన గురి చేయడం వల్ల ముఖ్యంగా ఎవరికి లాభం వస్తుందో ఒకసారి ఆలోచించండి. మన కంట్రీలో చేయడం వల్ల ఎవరికి లాభం వస్తుంది? దీన్ని చూసి ఎవరు ఆనందిస్తారు? ఇక్కడ చెల్లా చెదురుగా పడిపోయిన మృతదేహాలను చూసి ఎవరికి సంతోషం కలుగుతుంది? విరిగిపోయిన కాళ్ళని, తెగిపోయిన తలల్ని చూస్తూ ఎవరు సంతోషిస్తున్నారు? ఒకసారి దీన్ని ఆలోచించండి. వీళ్ళకి మన కంట్రీలో చదువుకుంటున్న ఉన్నత ఉద్యోగాల్లో ఉంటున్న వాళ్ళే సహాయం చేస్తున్నారంటే తప్పు వీళ్ళదా, మన విద్యా సంస్థదా? వీళ్ళందరినీ రెచ్చగొడుతున్న మూలాన్ని నాశనం చేయకుండా ఊరుకుంటున్న ప్రభుత్వానిగా, మన ఆర్మ్డ్ ఫోర్సెస్గా? వీటి మీద క్వశ్చన్ చేయకుండా ఇదేదో ఒక టెర్రరిస్ట్ యాక్ట్గా ఒక 4 రోజులు మాట్లాడుకుని క్లోజ్ చేసేసి థింక్ అబౌట్ ఇట్. టెర్రరిజం అనే యాక్ట్స్ కాకుండా టెర్రరిజం అనే ఆలోచనని మన దేశంలో ఉంటున్న వాళ్ళలోంచి తీసి ఏం చేయాలి, ఎలాంటి యాక్ట్స్ తీసుకోవాలి? దయచేసి ప్రతి ఒక్కరి వీడియో చూసిన తర్వాత కామెంట్ చేయండి. మీ కామెంట్స్లో వచ్చిన ఒక ఆలోచన మనం ఎలివేట్ చేద్దాం, దీన్ని గవర్నమెంట్ వరకు తీసుకెళ్దాం, అలాగే 10 మందికి స్ప్రెడ్ చేద్దాం. ఎందుకంటే సొసైటీకి యూజ్ అయ్యే ఏ ఆలోచన అయినా ఎంత చిన్నదైనా పెద్దదైనా మనందరికీ హెల్ప్ అవుతుంది. సో మీరందరూ కూడా బాధ్యత తీసుకొని ఒక మంచి ఆలోచనని కామెంట్ రూపంలో తెలియజేయండి. మనవంతు ప్రయత్నం మనం చేద్దాం. అది సఫలీకృతం అవుతుందా లేదా ఇట్స్ సెకండరీ. మనవంతు ప్రయత్నం మనం చేద్దాం. ఏమో అదే వర్కౌట్ అవ్వచ్చాము. ఒక మంచి ఆలోచనతోటి మనందరం ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.